టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 4 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో మెరుపు అర్ధ సెంచరీ చేసిన హిట్ మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్లో 3 ఫార్మాట్లలోనూ కలిపి 600 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 2007 నుంచి ఇప్పటి వరకు 473 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన రోహిత్ 499 ఇన్నింగ్స్ల్లో 600 సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ తరువాతి స్థానంలో క్రిస్ గేల్ 553, షాహిద్ అఫ్రిది 476, బ్రెండన్ మెకల్లమ్ 398, మార్టిన్ గప్టిల్ 383 టాప్ 5లో ఉన్నారు. ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్ కు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ 330 సిక్సర్లతో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో 9వ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత వార్నర్ 312 సిక్సర్లతో 11వ స్థానంలో, 294 సిక్సర్లతో విరాట్ కోహ్లీ 12వ స్థానంలో ఉన్నారు. కాగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్తో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించి ఐర్లాండ్ను 96 పరుగులకే 16 ఓవర్లలోనే ఆలౌట్ చేశారు. హార్దిక్ పాండ్యా 3, అర్షదీప్ సింగ్ 2, సిరాజ్ 1, బుమ్రా 2, అక్షర్ పటేల్ 1 తీసుకుని అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఐర్లాండ్ ఇన్నింగ్స్ లో బ్యాట్స్మెన్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. 26 పరుగులు చేసిన గెరాత్ డెలానీ ఒక్కడే పర్వాలేదనిపించాడు. మిగిలిన వారంతా దారుణంగా విఫలమయ్యారు. స్వల్ప లక్ష్య ఛేదనలో రోహిత్ 37 బంతుల్లో 52, పంత్ 26 బంతుల్లో 36 పరుగులతో రాణించి టీమిండియాను గెలిపించారు. వీరిద్దరూ సత్తా చాటడంతో భారత్ 12.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఐసీసీ ఈవెంట్లలో రోహిత్తో కలిసి తొలిసారి ఓపెనింగ్ చేసిన కోహ్లీ 5 బంతుల్లో కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. పంత్ సిక్సర్తో మ్యాచ్ ఫినిష్ చేశాడు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత మోచేతికి బంతి బలంగా తాకడంతో రోహిత్ రిటైర్డ్ హర్డ్ గా వెనుతిరిగాడు.